గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే మంచి ఛాన్స్ ఇది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే కనీసం ఇప్పటి వరకు కూడా కాస్త వ్యతిరేకత ఉంది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది కదా. మరి ఆ ప్రచారానికి కాస్త చెక్ పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు కావాలంటే రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూలో మళ్ళీ చూసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. నేను కూడా ఏదో ఎక్కడో చూశాను, మీ అనుబంధ పత్రికలోనే అనుకుంటాను. చాలామంది కూడా చెప్పారు రాజధానికి సంబంధించినటువంటి అంశం విషయంలో మీరు ఇంకా కాముగా ఉండండి, అమరావతికి మనం కూడా సైలెంట్గా ఉందాం అని చెప్పారని కూడా ఎక్కడో నేను చదివాను. సో ఏంటి వాళ్ళు వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అమరావతి విషయంలో మొట్టమొదటగా చెప్పవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అమరావతి రాజధాని కాదు అని ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు, దాఖలాలు లేవు. ఆయన 3 రాజధానులు అనే ఒక పాలసీ తీసుకుని అమరావతిని శాసన రాజధానిగా ఉంచాలి అనే వ్యవహారంతో ఆయన ముందుకు వెళ్ళారు తప్ప ఎప్పుడు ఎక్కడా కూడా అమరావతి అనేది రాజధాని కాదు అనే మాట మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేదా బీజేపీ వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్లుగా అమరావతిని రాజధానిగా తీసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని కాదు, నష్టం జరిగిపోతుంది రాష్ట్రానికి అని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు రవికిరణ్ గారు చాలా చెప్పారు, ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని కాదు అని చెప్పిన మాటని ఆయన చూపించగలగాలి. అలాగే రవికిరణ్ గారు చెప్తూ అమరావతి ఒక్కటే రాజధాని అని కూడా చెప్పలేదు ఆయన. నేను 3 రాజధానులు అనే పాలసీ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్లారని చెప్తున్నానండి. నేనేమి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పట్లా. అలాగే మన రవికిరణ్ గారు మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, అది మళ్ళీ ఈ రోజున నెరవేరుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా ఉన్న సోమవీర్రాజు గారు ఏం మాట్లాడారో మన రవికిరణ్ గారు మర్చిపోయినట్లున్నారు. 3 రాజధానులు అంటే తప్పేముంది, ఒక్కొక్క చోట అభివృద్ధి చేస్తానంటూ 13 జిల్లాలు అభివృద్ధి చేసిన 13 రాజధానులు ఉన్నా సరే తప్పులేదని చెప్పి ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న సోమవీర్రాజు గారు మాట్లాడిన మాటలు మరి రవికిరణ్ గారికి గుర్తులేవేమో ఈ సందర్భంగా మరి ఆయనకి నేను గుర్తు చేస్తున్నాను. అలాగే ఆయన చెబుతూ రాష్ట్ర రాజధానికి ఎక్కడో కేంద్ర ప్రభుత్వం చాలా సహకరించేస్తుంది, అమరావతిని ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పి మోడీ గారు కానీ బీజేపీ గారు కానీ కోరుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది మన రవికిరణ్ గారు. మరి కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పి ఇదే బీజేపీ వారు ఎందుకు తీర్మానాలు చేశారు, ఎందుకు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది? మరి కర్నూలులో హైకోర్టు పెట్టేటట్టయితే అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? అంతేకాకుండా సుప్రీంకోర్టులో కేసు ఉండగా కేంద్రం ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా 2019-24 మధ్య ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. ఏమని ఫైల్ చేసింది? రాష్ట్ర రాజధాని యొక్క నిర్ణయం అనేది రాష్ట్ర రాజధాని పరిధిలోది, కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఆ విషయాన్ని కూడా మర్చిపోయి రవికిరణ్ గారు అది కూడా చెప్పకుండా నిన్న కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, లేకపోతే చట్టం చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాక్షసులు అని చెప్పి చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాక్షసులు అయితే అసలు అమరావతిని రాజధానిగానే తీసేసి అక్కడ జరిగిన కుంభకోణాలు కానీ, అసలు అసైన్మెంట్ ల్యాండ్స్ని వాళ్ళు చేసిన దారుణాలు కానీ, 3 రకాల కేసులు కూడా నమోదైన సందర్భాలు 2019-24 మధ్య ఉన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కూడా భూ కుంభకోణం కేసులు కానీ, అసైన్ ల్యాండ్ అలైన్మెంట్ స్కామ్ కేసులు కానీ, ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ కేసులు కానీ, రకరకాలుగా వీళ్ళు అక్కడ చేసిన భూదందాల యొక్క కార్యక్రమాల మీద కేసులు నమోదైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ రకంగా వీళ్ళు చేసిన భాగోతాలను బయటకు తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమరావతి రాజధానిగా ఉండకూడదని చెప్పి ఏడ్చారు, లేకపోతే వీళ్ళు రాక్షసులు అని చెప్పి రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని కాదు అని చెప్పిన దాఖలాలు లేవు. అమరావతి శాసన రాజధాని, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తప్ప ఈ వీళ్ళు చెప్తున్నట్లుగా ఎక్కడా కూడా అమరావతి రాజధాని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. అంతేకాకుండా సరే ఇప్పుడు ఏకైక రాజధాని అంటుంది కూటమి సర్కార్, ఇవాళ మీకు కూడా ఆహ్వానం పంపించింది. మరి ఏకైక రాజధాని ఇంకా స్టాండ్ ఉందా లేదా మీకు? 2019-24 మధ్య కేంద్రంలో ఉన్న ఇదే ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ప్రభుత్వం, ఆ రోజున టీడీపీ జనసేన లేవు,
వీళ్ళు కేంద్రంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఆ రోజున ఏకైక రాజధాని అని చెప్పలేదు కదా. బీజేపీ వాళ్ళు కర్నూలు హైకోర్టు పెడతామని చెప్పారు. మరి ఏకైక రాజధాని అయితే కర్నూలు హైకోర్టు పెడతామని చెప్పి వీళ్ళు ఎందుకు చెప్పారండి? మరి చెప్పకూడదు కదా. అమరావతిలోనే అన్ని మేము ఇది చేస్తామని చెప్పి చెప్పాలి కదా. అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటే ఒక మాట మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి లేకపోతే మరో మాట మాట్లాడతారు. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిన విషయమే. గతంలో ఏదో మేము మట్టి నీళ్లు తెచ్చామని చెప్పి ఇచ్చారని చెప్పి మోడీ గారిని మేము చెప్పినట్లుగా రవికిరణ్ గారు చెప్తున్నారు. కానీ ధర్మ పోరాట దీక్షలని చెప్పి ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన కోట్లాది రూపాయలను మోడీ గారి మీద యుద్ధం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీలో కూడా ఏమిచ్చాడు మోడీ? మట్టి నీళ్లు మొహాను కొట్టాడు, ఆంధ్రప్రదేశ్ మొహాను కొట్టాడు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మనం చెప్పక్కర్లా. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదు అని చెప్పి మళ్ళీ అదే మోడీ గారితో కలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాగ రకరకాలుగా వాళ్ళ స్టాండ్స్ మార్చుకుంటూ బీజేపీ తోటి కలిస్తే ఒకలాగా, కలవకపోతే ఒకలాగా ఉండే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని విమర్శించే అర్హత లేదు, విమర్శించే ఇది కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే ఓకే సార్. ఒక్క ఆడియో ఒకటి విందాం. మీరు ఎలాగో చెప్పారు కాబట్టి మన జగన్ గారు ఏం మాట్లాడారు ఒక్క ఆడియో ఒకటి విందాం మనం ఒకసారి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అభివృద్ధి క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అందరి అది క్యాపిటల్ సిటీగా అమరావతిని పెట్టడానికి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. క్యాపిటల్ సిటీ అన్నారు అనమాట అక్కడ. ఇది శాసన రాజధాని అనలేదు. లేదు అది అసెంబ్లీలో ఆయన మాట్లాడింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది మీరు కూడా వెనక్కి చూడొచ్చు. అది నాకేదో టెక్నికల్ ఇష్యూ వస్తుంది వెనక్కి ముందుకి కొంచెం. కాదు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాపిటల్ సిటీగా చెప్పండి. 2014-19 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని మీరు చూపిస్తున్నారు. ఆయన మాట్లాడిన వాక్యాన్ని మాత్రమే మీరు కట్ చేసి వినిపిస్తున్నారు. మనకి భూమి కట్ చేయలేదండి, ఉన్నది అది నాకు అందుబాటులో ఉన్న దాన్ని మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడారు మీరు కూడా వెనక్కి వెళ్ళి మాట్లాడొచ్చు. వీలైతే ఈవినింగ్ వీలైతే మన ఇద్దరం చెప్పండి కంప్లీట్ కూడా చెప్పండి. ప్రభుత్వ భూమి 20,000 ఎకరాలు ఉన్నా సరే, ప్రభుత్వ భూమి కాకుండా ఇక్కడ నూజివీడు దగ్గర, అటు దొనకొండ దగ్గర ఈ చోట్ల ఉన్నా సరే, ఆ భూమిలో కాకుండా రైతుల నుంచి ఈ విధంగా తీసుకుని 3 పంటలు పండే భూములు తీసుకుని క్యాపిటల్ నిర్మాణం అనేది కరెక్ట్ కాదు. అయినా మెజారిటీ పక్షం మీరున్నారు కాబట్టి మీరు ఆ రోజున తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఉన్న చోట పెట్టాలి. ఎందుకంటే ఆ రోజున అధికార పక్షానికి మెజారిటీ ఉంటది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో చెల్లుబాటు అవుతుంది. మేము వ్యతిరేకించినా అది ఆగదు కాబట్టి ఆయన వ్యూస్ చెబుతూ చివరిలో ఆయన చెప్పిన మాట చెప్పాలి సార్. మనం